నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు జలకిచ్చిందా? షర్మిలకి ఇంకా సునీతకి ఇది గుడ్ న్యూస్ కాబోతుందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా షర్మిల గారికి ఇంకా సునీత గారికి ఏమో అది గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుంది. సో దీన్ని అసలు మనం ఎలా పరిగణించాలి? సుప్రీంకోర్టు ఝలక్ అంటే ఈ అంశం మీద అయి ఉంటుంది. అదే మన యాక్చువల్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉదంతం ఏదైతే ఉందో అది నిజంగా వైసీపీ ప్రభుత్వానికి పెద్ద మచ్చగానే తయారైంది వాస్తవానికి చెప్పాలంటే. అంటే ఎవరు చేశారు, ఎవరు చేపట్టారు అనేవి ప్రూఫ్స్, వాటన్నిటికీ నిజ నిర్ధారణ, శిక్షల ఖరారు అంతవరకు వెళ్ళలేదు. కాబట్టి ఇంకా ఏదో మిమ్మల్ని నమ్మేవారు మీరుంటారు, మమ్మల్ని నమ్మేవారు ఉంటారు, మాకు బ్యాచ్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంలో నడిపించుకెళ్ళిపోతున్నారు. జనాలు కూడా అలాగే చూస్తున్నారు. అంటే ఒకవేళ నష్టం జరిగినా కూడా ఆడికి చేశాడు కానీ నాకేం చేయలేదు, నా వరకు మంచిగా ఉన్నాడు కదా, నా వరకు హ్యాపీగా పథకాలు ఇస్తున్నాడు కదా, నా వరకు నాతో పాటు ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా, నాకు అది జాల్లే అన్నట్టుగా ఉన్నాడు. అది ఆడికి ఆ సమస్య ఆడికి వచ్చే వరకు ఆడికి అర్థం కాదు. సో అట్లాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఏదైతే సునీత గారు కానీ షర్మిల గారు కానీ పీసీసీ చీఫ్గా అయిన తర్వాత షర్మిల గారు కడప కాన్స్టిట్యూషన్ నుంచి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం, అది కూడా అవినాష్ రెడ్డి గారికి పోటీగా నిలబడటం, ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే షర్మిల గారు పీసీ చీఫ్ అయిన మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఆవిడ ఏ ప్రభుత్వం ఉన్నా అట్లాగే మాట్లాడతారు ఖచ్చితంగా. ఇంతకుముందు ఇక్కడికి తెలంగాణలో పార్టీ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కదా, చిన్న ఇన్సిడెంట్ జరిగినా, చిన్న వైఫల్యం జరిగినా ప్రభుత్వం ఎవరుంటారో వాళ్ళకి ఆపాదించబడుతుంది. లేదంటే పోలీసులను సరిగ్గా అంటారు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోవట్లేదురా అన్నట్టుగా మాట్లాడతారు. సో అలాగే ఇక్కడికి వచ్చాక కూడా ఆవిడ ప్రభుత్వం మీద మాట్లాడితే వెంటనే అన్నాను కూడా చూడకుండా విమర్శలు చేస్తుంది, అదే కుటుంబం నుంచి వచ్చి కూడా అని చెప్పి ఇంక ఈవిడ పర్సనల్గా విమర్శించడం టార్గెట్ చేశారు అందరూ. ఎవరు? వైసీపీ సానుభూతి పరులు అందరూ కూడా, కార్యకర్తలు. సరే, ఎప్పుడైతే ఈవిడ మీద పర్సనల్గా అటాక్ చేస్తారో ఇంకా ఆవిడ కూడా ఒక్కొక్కటి ఉంది. అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి సిబిఐ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాని ఆధారంగా ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. అది కూడా చక్కగా ఎలా చేశారంటే, ఒక విధంగా చెప్పాలంటే కొంచెం తెలివి వాడి సింపుల్గా ఓటీటీ రిలీజ్ చేశారు. దాని హడావిడిగా ఒక ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఇవి ఏవి పెట్టుకోకుండా సింపుల్గా యూట్యూబ్లో కూడా ఇచ్చేసారు. అది చూసిన తర్వాత చాలామంది ఓహో ఇంత దారుణంగా, ఇంత దగ్గరగా, నిజ జీవితాలకి ఇంత దగ్గరగా జరిగిందా అనే విధంగా చాలామందికి అర్థమైంది. సో ఈ ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనే ఉద్దేశము మరో ఇతర కారణాలు తెలియదు. కానీ మొత్తానికి వైసీపీకు ఫేవర్గా ఉన్న వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఏమని? ఎన్నికల ఉదంతంలో భాగంగా, ఎన్నికల వ్యూహాలలో భాగంగా, లేదా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నంతసేపు కూడా పర్టికులర్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇంకా నేర నిరూపణ జరగలేదు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు అన్నట్టుగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చుకున్నారు, కడప కోర్టు నుండి. సో కడప చూసింది, అవును మీరు ఇట్లా మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి, ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశంలాగా ఉంది, కాబట్టి దీని గురించి మాట్లాడకూడదని కడప కోర్టు తీర్పిచ్చింది. సో దాన్ని సవాల్ చేస్తూ షర్మిల గారు కానీ సునీత గారు కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఈరోజు అది వాయిదాకు తీసుకుని మాట్లాడి దాన్ని ఒకసారిగా పరిశీలిస్తే, అవును ఎందుకు అలా మాట్లాడకూడదు, ఎన్నికల వ్యూహంలో వ్యక్తులు ప్రత్యర్థుల్ని విమర్శించే పరంగా ఉంటుంది, బట్ దాన్ని ఎక్కడ వాళ్ళే చేశారని విమర్శించలేదు కదా. ఇప్పుడు షర్మిల గారు ఎలా విమర్శిస్తున్నారు? సొంత చిన్నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తుల్ని 5 ఏళ్ళు అయిపోయినా పట్టుకోగలిగారు, వాళ్ళకి శిక్ష విధించలేకపోయారు. ఎందుకు అసలు? అంటే వాళ్ళు మీరు కొమ్ము కాస్తున్నారా, వాళ్ళని మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే ఉద్దేశంలోనే మేము మాట్లాడుతున్నారు కదా కూడా. సో అలా మాట్లాడడం వల్ల తప్పేం లేదే. ఇప్పుడు మీరు ఏదైతే మీరు పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలు కరెక్ట్ కాదు, దానివల్ల కొంతమందికి అలవాటు అయిపోయి బానిస బతుకులు అయిపోతాయి అన్నట్టు మాట్లాడే తప్పులేదు. కానీ పథకాలు ఇస్తున్నా అని చెప్పి పర్సనల్గా తిట్టకూడదు కదా. సో అలాగే వీళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపారో, ఎవరైతే చంపబడ్డారో వాళ్ళని మీరు కాపాడుతున్నారు, వాళ్ళు మీరు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకు అలా చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీరు సొంత చిన్నాయన చంపిన వాళ్ళని ఎంతవరకు శిక్షించి ఎందుకు చేయించలేకపోయారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారనుకున్న ఆ గత ఎన్నికల్లో సానుభూతిగా గెలిచారు అనుకుందాం, మరి చంద్రబాబు నాయుడు గారిని అటువైపు అనుచరులను ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాలి కదా, అది కూడా చేయలేదు అనే దాంట్లో ఈవిడ అలాగే మాట్లాడేది కదా, వేరేలా మాట్లాడేది కాదు. సో అలా మాట్లాడేది కూడా అలా మాట్లాడకూడదు అన్నట్టుగా వాళ్ళు కడప కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పేం లేదా దీంట్లో మాట్లాడడం వల్ల అని చెప్పేసి కడప కోర్టు ఆర్డర్స్ మీద స్టే విధించింది. సో ఇప్పుడు ఇకపై మళ్ళీ మాట్లాడుకోవచ్చు అని దాని అర్థం. సో మరి అది ఇబ్బందికర పరిస్థితే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. అవును, ఎందుకంటే మీరు వివేకం సినిమా చూస్తే నేను యాక్చువల్గా వాస్తవానికి నేను అక్కడక్కడ కొన్ని సీన్స్ చూశాను. నాకు అంటే జనరల్గా చాలామంది అభిప్రాయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు, మేధావులు, లేదంటే కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకున్న వాళ్ళు వచ్చి ఓటేయరు, వాళ్ళ ఓటు మనకు పెద్దగా రుచించదులే, వాళ్ళు ఎవరు వేయరు, మనకి సామాన్యులకి పథకాలు ఇస్తే వీళ్ళే ఓటేస్తారు అనుకున్న పరిస్థితిలో వీళ్ళు ఎప్పుడైతే వివేకం లాంటి సినిమా చూసారో చాలా మంది రియలైజ్ అయ్యారు. అంటే నాతో 2-3 పంచుకున్నారు అలాగా, వివేకం సినిమా నిజంగా కానీ జరిగితే అది దారుణం అబ్బా, అలా కానీ జరిగితే లేదు మనం ఈసారి ఎప్పుడు లేదు, మేము కూడా వచ్చి ఓటేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఎన్నికలకు ముందు పోలింగ్ ముందు చాలా మంది నాతో పంచుకోవడం జరిగింది, నా తెలిసిన మిత్రులు వాళ్ళు. సో ఆ వివేకం అనేది చాలా మందికి కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు ఆలోచించే విధానాన్ని కలిగజేసింది. ఎందుకంటే వాళ్ళ క్యాప్షన్ కూడా ఏం పెట్టారంటే సిబిఐ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో దాని ఆధారంగా తీసిన సినిమా. సో అవన్నీ ఇందులో ఉన్నాయంటే కదా, దానికి ఆధారాలు కూడా దస్తగిరి లాంటి వ్యక్తులు చెప్పారు, మనం చూసాం. దస్తగిరి కూడా నేను ఎప్పుడుగా మారాను, మొత్తం ఏం చేశాను, ఏంటి, వాట్ ఈజ్ వాట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన తెలిసింది ఆయన చెప్పాడు. నాకు బెదిరించారు, నాకు నగదేవు చూపారు, రకరకాలుగా మా నా తండ్రిని కూడా చంపాలని చూశారు అని చాలా చెప్పాడు. ఎవరెవరు అసలైన నేరస్తులు ఎవరు దీని వెనక హస్తం ఉంది అని రకరకాలుగా కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో అదే అంశం షర్మిల గారు, సునీత గారు కూడా, సునీత గారు అయితే ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆ మధ్య అప్పుడు సరిగ్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించిన ఆడియో లీక్స్ కానీ, ఆ టైంలో ఎవరెవరు గూగుల్ టాక్ ఏదో అంటుంది దాన్ని, అక్కడ ఆ లొకేషన్ చూపించిందని కానీ రకరకాలుగా అన్నిటితో కూడా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ పెట్టి చూపించడం, షేర్ చేయడం మీడియాకి, ఇవన్నీ చేశారు. సో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా వీళ్ళకు మేబీ వాళ్ళు ఎక్కువగా అలా మాట్లాడితే వీళ్ళకి ఇంపాక్ట్ పడుతుందనో, వీళ్ళకి బదనాం అవుతారనో భయపడో మరో ఇతర కారణం వల్ల కడప కోర్టు నుంచి అది తెచ్చుకున్నారు. బట్ అది సుప్రీంకోర్టు అలా మాట్లాడడం తప్పేం లేదని తేల్చేసింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇంత మైనస్ అవుతున్నా కూడా నిన్న మనం చూస్తే ఐపాక్ అక్కడికి వెళ్ళేసి ఈసారి గతంలో కన్నా ఎక్కువ సీట్లు మనకే వస్తాయి, ఎక్కువ మెజార్టీ మనకే వస్తుంది, ఎంపీ సీట్లు కూడా ఎక్కువ మనకే వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అందులో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్ట, లేకపోతే మేకపోతు గాంభీర్యం చూపెడుతున్నట్ట? మేకపోతు గాంభీర్యం ధీమా విషయం పక్కన పెడితే ఈ రోజు ఉదయం సజ్జల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ కూడా కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. కాన్ఫిడెన్స్ తో ఉంటే వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు జెన్యూన్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది. జెన్యూన్ రిపోర్ట్ అనేది బేస్ అవ్వాలి, నమ్మాలి, ఒక రకమైన భయం ఉండాలి. అది కనబడలేదు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కింద స్థాయిలో పై వరకు చెప్పడానికి నచ్చరు, అమ్మో చెప్తే తిడతాడేమో, సార్ మీకేంటి సార్, రాజుగారు వచ్చారనుకోండి, రాజుగారు ఓకేనండి, మంద బ్రహ్మాండం సార్, బాగా వెళ్తుంది సార్, తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు. అంటే ఒక రకమైన దర్పానికి, ఒక రకమైన రాజరికంకి అలవాటు పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి కింద స్థాయిలు ఇటు చెప్పినా నమ్మడు రా బాబు, చెప్పినా వెండు అని అంటాడు, అంతే కదా. అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, సూపర్ సార్, మనకు గ్యారంటీ సార్, మనకి 120 వస్తాయి, మినిమం 170 కాబట్టి 120 వచ్చేస్తాయి సార్ అని ఎవడో చెప్పుకుంటాడు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళేంటి అదే గ్రౌండ్ రిపోర్ట్ అని అనుకుని ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు 10 సర్వేలు వస్తే 7 సర్వేలు టీడీపీకి కూటమికి ఫేవర్గా ఉన్నాయని, 3 సర్వేలు వైసీపీ ఫేవర్గా ఉన్నాయని స్వయంగా టీడీపీ వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా బులెటిన్లో కూడా చూపించారు. సోషల్ మీడియా దానిలో కూడా చూపించారు. బట్ అదే వైసీపీ సోషల్ మీడియాలోకి వెళ్తే 10కి 10 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయంటే చూపించుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా వీళ్ళు కావాలంటే 10కి 10 చూపించుకోవచ్చు కదా. పోనీ ఎంతో కొంత 7 ఇచ్చి 3 వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా. అక్కడ వైసీపీ వాళ్ళు 1 కూడా ఛాన్స్ ఇవ్వలేదు కూటమికి, 10కి 10 వైసీపీ వస్తుందని చెప్పి రాజుకున్నారు. అది కూడా మొన్న ఒక ఛానల్ గోల్ పెడుతున్నాడు ఆయన, చీఫ్ ఎడిటర్ లైవ్లోకి వచ్చి, మా ఛానల్ లోగో వాడి మరి కూడా ఈ వైసీపీకి ఇన్ని వస్తాయని చెప్పి వాడుకున్నారు. ఆ ఛానల్ పేరు అనవసరం. అట్లా చాలా 2-3 ఛానల్స్ కూడా ఆ ఛానల్ లోగో పెట్టి వీలే వేసేసుకున్నారట ఇట్లా సోషల్ మీడియాలో గట్రా. సో వీటన్నిటి మీద చూస్తే అది కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశమే ఉంది. బట్ వాళ్ళు అంత ధైర్యంగా ఎందుకున్నారనేది
చూద్దాం మరి ఇంకొక 10 రోజుల్లో ఉంది కదా. అవును సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.